తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కి బాలినేని వార్నింగ్ ఇచ్చారు. ఇన్నాళ్లు కూటమిలో ఉన్నాను కాబట్టి ఓపిక పట్టా, ఇక సహించేది లేదని చాలా గట్టిగానే చెప్పారు. ఇసుక మైనింగ్ వైన్స్ లో ఎమ్మెల్యే దారుణంగా వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఒకసారి విచారణ చేయిస్తే టీడీపీ కార్యకర్తలు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుంది అన్నారు బాలినేని. జనసేన కార్యకర్తలే కాదు, నేను చూస్తున్నా మనం ఒంగోలు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా న్యాయం జరగట్లా, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొత్తం నేనే రాజు, నేనే మంత్రి, మొత్తం నేనే దోసుకోవాలా అంటే ఏందయ్యా? నేను ఆయన కంటి చూపు పెట్టి భయపడుతున్నారు జనం. కంటి చూపు పడింది ఏడు తీసుకుంటాడు మళ్ళీ ఆయన ఖాళీగా ఉంటే. పేదోళ్ళు ₹2 బియ్యం ఇచ్చి కేంద్రం నుంచి వచ్చి రాష్ట్రంలో ₹2 బియ్యం ఇచ్చి రాష్ట్రం నుంచి ఇచ్చే బియ్యాన్ని అది స్టోర్ల చేత అమ్మించుకొని నెలకి 25 లక్షలు ఆయనకి ఇవ్వాలి. ఇది వాస్తవం కాదా? 15 బార్లు ఉంటే 13 బార్లు చౌదరీస్, మొత్తం టీడీపీ, ఒక రెడ్డి, ఒక కాపు, 15 బార్లు ఉంటాయి. సరే వాళ్ళు చేసుకున్నానికి అయిపోయింది, వదిలేసినాం. వాళ్ళు మొన్న వచ్చి ఏం చెప్పారు తెలుసా నాకు? ఈ చౌదరీస్ అనే వీళ్ళే ఈ బార్లు వచ్చి, సార్ మీ పుణ్యాన మాకు 3 కోట్లు, ఒక్కొక్క షాపు 3 కోట్లు మిగిలిందండి, ఇప్పుడు మమ్మల్ని అన్యాయం చేస్తున్నానండి ఎమ్మెల్యే, ఇప్పుడు వాళ్ళని అన్యాయం చేస్తున్నానని మాట్లాడుతున్నాను. ఇది వాస్తవం కాదా వాళ్ళని అడగండి. ఎమ్మెల్యే ఏందండి వైన్ షాపులు తీసుకునేది? సగం పైన షాపులు ఆయన రోజు సాయంత్రం నైట్కి పావులు నాయసరావు అతను తీసుకుపోయి వాళ్ళ ఇంటికి పోయి లెక్క చెప్పాలా, కలెక్షన్ డైలీ కలెక్షన్. ఏది? వైన్ షాపుల్లో. ఇది వైన్ షాపులో ఆయన బాగోతాం. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి 50 మంది దాకా ఉంటారు ట్రాక్టర్లో ఇసుక తెచ్చుకొని ఏదో అమ్ముకుంటుంటారు. వాళ్ళు ఎక్కడ ఇసుక తీసుకొస్తే వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళ మీద ఆపటం, కేసు రాయటం, వాళ్ళు భయప్రాంతం చేయటం. ఇక్కడ ఒక స్టాక్ పెట్టి దానికి ట్రాక్టర్కి ఇంతనే ఎక్స్ట్రా వసూలు చేయటం, దానికి నెలకి 50 లక్షలు ఆయనకు ఆదాయం. వాస్తవా కాదా చెప్పమనండి. ఖచ్చితంగా ఇసుక ఆపకపోతే ఆడిపోయి కూర్చొని గొడవ చేస్తా. ప్రజలకి ఫ్రీగా ఇసుక పోవాలా. దీని ద్వారా ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నా, ఏ ఇబ్బంది, ఏ ఎమ్మెల్యే వల్ల ఏ ఇబ్బంది వచ్చినా నా దగ్గర రండి, నేను పోరాటం చేస్తా. నేను అవసరమైతే నా మీద కేసులు పెట్టుకుంటా, కానీ మిమ్మల్ని కాపాడేదానికి నేను సిద్ధంగా ఉన్నా. నా వల్ల కూటమి ఇది వద్దని చెప్పి నేను దూరంగా ఉన్నా. కానీ మాటికి నన్నే రెచ్చగొడుతున్నాడు అంటే నేను మాట చెప్పిపోవటం కాదు. వారానికి 4 రోజులు ఒంగోలు ఉంటా, 3 రోజులు హైదరాబాద్లో ఉంటా. ఎందుకంటే ఫ్యామిలీ అక్కడ ఉంది కాబట్టి 4 రోజులు ఒంగోలు ఉంటా. ఏ సమస్య వచ్చినా కానీ నేను దగ్గర ఉంటా. ఇసుక వైన్స్ ఇలా అన్నిట్లోనూ ఎమ్మెల్యే దారుణంగా వసూళ్లకు పాల్పడుతున్నారని బాలినేని ఆరోపించారు. అలాగే వెంకట సుబ్బారావు అనే వ్యక్తికి ఇవ్వాల్సిన 9 కోట్ల బాకీని బలవంతంగా మాఫీ చేయించుకున్నారంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. సిఐ విజయకృష్ణతో కలిసి ల్యాండ్ ఓనర్ని బెదిరించి సంతకాలు చేయించుకున్నారని చెప్పారు బాలినేని. ఇందుకు ఈ వీడియోనే సాక్ష్యం అన్నారు. సిఐ బెదిరింపులకు భయపడి ల్యాండ్ ఓనర్ వైజాగ్ పారిపోయారు అన్నారు. ఇప్పుడు సిఐ ప్రైవేట్ అనుచరులు అతన్ని పట్టుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ల్యాండ్ సెటిల్మెంట్ పై పోలీస్ స్టేషన్లోనే పంచాయతీ పెట్టారు అన్నారు బాలినేని. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.